హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము టొమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. మరి దీనికోసం అయితే ఒక 4 టొమాటోలు అయితే తీసుకున్నాను అనమాట. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అలా కచ్చాపచ్చాగా దంచేసి తీసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ అయితే అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొనేసి ఆయిల్ వేసేసుకొనేసి ఒక 2 స్పూన్లు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అది కూడా బాగా వేసి వేయించుకోవాలన్నమాట. అవి బాగా వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకొని అయితే వేయించుకోవాలి. కొద్దిసేపు అయితే వేయించుకుందాము, పింక్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం అన్నమాట. మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం టొమాటోలు కట్ చేసుకున్నాం కదా, ఆ టొమాటోస్ అయితే ఇప్పుడు వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. ఇలా బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొనేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. బాగా మగ్గనివ్వాలి టొమాటోస్ని. మూత పెట్టేసుకుందాము. కొద్దిగా 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ రుచికి తగ్గట్టుగా అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొనేసి మూత అయితే పెట్టేద్దాము. మధ్య మధ్యలో అయితే తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బాగా టొమాటో మగ్గింది కదా. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా గరిటెతో, ఆ గరిటెతో స్మాష్ చేసుకుందాము. కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అలా అంటే గుజ్జు గుజ్జుగా వస్తుంది కాబట్టి అలా చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకునేసి మనం ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందాము. కారం అయితే నేను 1 స్పూన్కి కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట. కారం అనేది ఎక్కువగా ఉంది. ధనియాల పొడి అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. గరం మసాలా కొద్దిగా అయితే వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా అయితే వేసుకోండి కారం పొడి. గరం మసాలా అయితే కొద్దిగా వేసాను అనమాట. ఇప్పుడు బాగా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందాము. మరి ఎక్కువ గట్టిగా ఉంది కదా, కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉండనివ్వాలన్నమాట. మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయి అప్పుడే కర్రీకి. అలా కలుపుకొనేసి బాగా మూత పెట్టేసి కొద్దిసేపు ఉండిద్దామన్నమాట. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము లాస్ట్లో. మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.